ఒక చెట్టుపై ఓ బద్ధకస్తురాలైన పిచ్చుక కూర్చుని చలిలో వణికిపోతోంది. అలాగని గూడు కట్టే శ్రమ తాను తీసుకోవడం లేదు. ఆ సమయంలో అక్కడికి ఓ కాకి వచ్చింది. మిత్రమా, నేను గూడు కడుతున్నాను. కాస్త సాయం చేస్తావా అని అడిగింది. పిచ్చుక కాస్త నిరుత్సాహంగా చెప్పింది. నేనే గూడు కట్టుకోలేను. ఇక నీకు ఎలా సహాయం చేస్తాను? కష్టపడటం నాకిష్టం లేదు. పైగా ఆహారం కూడా తినలేక నీరసంగా ఉన్నాను. అదిని విన్న కాకి మృదువుగా నవ్వి, నాకు సాయం చేస్తే వారంపాటు నీకు ఆహారం తెచ్చిపెడతాను అని మాటిచ్చింది. ఆ మాటకి లొంగిన పిచ్చుక ఎండు పుల్లలు, ఈతలు తెచ్చి నేర్పుగా గూడు కట్టడం ప్రారంభించింది. గూడు పూర్తయ్యేసరికి కాకి చాలా సంతోషించింది. అంతలో పిచ్చుక ఆశ్చర్యంగా అడిగింది, నీకైతే గూడు ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు? కాకి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. చలికి, వానికి, ఎండకి నువ్వు పడుతున్న ఇబ్బందిని గమనించాము. నీకు నైపుణ్యం ఉన్నా బద్ధకంతో ఏ పని చేయడం లేదు. అందుకే నా కోసం గూడు కట్టించాలనే నెపంతో నిన్ను కాస్త కష్టపెట్టాను. వారంపాటు కాకి ఇచ్చిన ఆహారం తినుతూ పిచ్చుక తలదించుకుని చెప్పింది, ఇది నీ కోసమే. అబద్ధమైనా నన్ను కష్టంలో పెట్టి నిజమైన ఆనందం చేర్చావు. ఇకనుంచి బద్ధకాన్ని వదిలేస్తాను. ఆ రోజు నుంచి పిచ్చుక కష్టపడి ఆహారం సంపాదించసాగింది. అది చూసి కాకి సంతోషంగా నవ్వుకుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మి టూల్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.